అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం పొంగుతున్నాయే? ఏంది పొంగేది? మోగుళ్ళ పూరీలు ఉల్లి గడ్డతో కలిపి కొడితే ఉంటది పప్పు మీద పొట్లే. ఏంటి వడగాలి కొడుతుంది? వాళ్ళ అబ్బో ముట్టుకుంటే ఆయిల్ అయిపోతుంది. ఇప్పుడే వాయి దింపావా? బావగారి సొమ్ము బాదం పప్పుతో సమానమని. ఏంటా చూపు నెత్తి మీద పోచ్చు. మళ్ళీ మనమాట. నీకు వడ ఇష్టమా మసాలా వడ ఇష్టమా? సిల్లిగానే వేసేట్టు అంటే వెళ్ళిపోద్ది ఏంటండి? తిప్పి చెప్పిన అర్థం కాదు. కబడ్డీ 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 కబడ్డీ. నాకు తోచిన సాజము సేజువాడ ఏదో నాకు తోచిన సాజము సేజువాడ వాడ రే నేను నీకును తెచ్చువాడ గుండె దడ బడ బడ దడ దడ. ఏంటి ఏంటి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నావేంటి? కట్టుకోవాల్సిన అడివి నువ్వే ఇంతవరకు నన్ను ముట్టుకోలేదు. అతగాడు నన్ను పట్టుకున్నాడు. పోన్లేవే నడుము దగ్గర కదా పట్టుకుంది, నేను ఉన్నాను కదా. నువ్వు లేకుండా కూడా పట్టుకున్నాడు. ఏంటి నేను లేకుండా కూడా పట్టుకున్నాడా? ఎప్పుడు? బొడ్డు మీద లడ్డు ఏంటది? అది అది మా బావతో చెప్పను గాని వంగ తోట దగ్గరికి రా. ఎందుకు? వంకాయతో ఆడుకోవడానికి. సిల్లికారీ ఫేస్ పెట్టుకుని ఎందుకు అంటావేంటి? నా సైడ్ నుంచి టెన్షనే కానీ నీ సైడ్ నుంచి రియాక్షన్ లేదు. రా. వంగ తోటలోకి వెళ్ళారా? వెళ్ళాను. ఏం చేశారు? చెయ్యేశాడు. ఎక్కడేశాడు? వంగ తోటలోనే. ఎక్కడేశాడని? వంగ తోటలోనే. వంగ తోటలోనే ఎక్కడేశాడు? వంగ తోటలోనే. వంగ తోటలోనే ఎక్కడేశాడు అని? వంగ తోటలోనే. వంగ తోటలోనే చెయ్యి ఎక్కడేశాడు అని? వంగ తోటలోనే. వంగ తోటలోనే చెయ్యి ఎక్కడేశాడు అంటే వంగ తోటలో చెయ్యి ఎక్కడేశాడు అని? వంగ తోటలోనే. అదేనే ఎక్కడేశాడు అడుగుతున్నాడు. కూర్చో కూర్చో. ఇప్పుడు వంగ తోటలోకి వెళ్ళావు కదా, వంకాయలన్నీ చూసావు కదా, అది వంగ తోటే కదా. చెయ్యి ఎక్కడేశాడు? వంగ తోటలోనే. అది కాదు, వంగ తోటలో చెయ్యి ఎక్కడేశాడు అని అడుగుతుంటే వంగ తోటలోనే అంటుంటే వంగ తోటలో చెయ్యి ఎక్కడేశాడు అని. చెయ్యి ఓరి నాయను, ఏడోబాక తల్లే. ఇప్పుడు వంగ తోటలోనే కదా చెయ్యేశాడు, ఎక్కడేశాడు? వంగ తోటలోనే. వంగ తోటలోనే నీ మీద ఈ చెయ్యి వేశాడంటున్నావు కదా, ఎక్కడ వేశాడు? వంగ తోటలో. ఓసని అమ్మ కడుపు మాడోయ్, నిన్ను చంపేసి నేను చచ్చిపోతాను. ఇప్పుడు వంగ తోటలో చేసాడు కదా, ఎక్కడేశాడు? అదా వంగ తోటలో చెయ్యేశాడు. అది కాదే ఎలిమెంటరీ స్కూల్లో 7 సరకాయలు అమ్ముకునే గింజ. వంగ తోటలో చేసాడు కరెక్టే. చెయ్యి ఎక్కడేశాడు? ఇక్కడేశాడా? అదా ఈప్ మీద చెయ్యేసి రుద్దాడు. ఆ తర్వాత బొగ్గ పట్టుకుని గిల్లాడు. ఆ తర్వాత పొత్తి కడుపు మడత సిగ్గేస్తుంది. ఇంకేం చేశాడు? ముద్దెట్టుకున్నాడు. ఓరే నీచ నికృష్ట దుష్ట ముసలి డొక్కు, ఇంత నీచానికి దిగుతారు ఎవరా? ఇదిగా నీకు ఫస్ట్ క్లాస్ అని ప్లాన్ చెప్తాను, ఇలా రా. అదేటో కానండి,
అయ్యాల మీరు నా నడుము మీద చెయ్యేసినప్పటి నుంచి నా నడుము చెప్పిన మాట అస్సలు ఉంటలేదు బాబు. నీకు రియాక్షన్ వచ్చేసిందే. అదేదో నాకు తెలియదుగానండి, మీరు చెయ్యేసినప్పటి నుంచి పైనుంచి కింది దాకా ఒకటే చెమట్లు. పిచ్చి ముఖమా, అదే నీ టెన్షన్ అంటే. ఎప్పుడో మీ ఇష్టం. వంటగదిలోకి వెళ్తా. అయ్యో, ఇప్పుడు కదండి రాత్రికి. ఎక్కడ? మేడపైకి వెనకాల గొట్ట ఉంది, అది ఎక్కి పైకి వచ్చేయండి. ఏదో కొట్టమంటే శుభ్రంగా మెట్లుంటేనో. అయ్యో, మెట్ల మీద అప్పన్న పడుకొని ఉంటాడండి. పాయింటే, కానీ మరి గొట్టం అంటే. ఏ గొట్టం ఎక్కలేరా? వయసు అయిపోయిందిగా, నరాల నీరసం. నాకు నరాల నీరసం ఏంటి, మా బావకి. సరిగని నీకోసం ఒక్క గొట్టం ఏంటి 100 గొట్టాలనే ఎక్కేస్తా. అబ్బా, అమ్మా, అయ్యో, అమ్మా. అయ్య బాబాయ్ బాబాయ్ బాబోయ్, అయ్య బాబాయ్ బాబాయ్ బాబోయ్, ఓరి దేవుడు, ఎలా ఉండే కాలం ఎలా అయిపోయింది నాయన. నేను చచ్చిపోయినట్టు ఏడుస్తావేంట్రా? అయ్య బాబోయ్, ఓరే దేవుడు, అయ్యో నేను తట్టుకోలేను బాబోయ్. బాబాయ్ బాబాయ్, అయ్యో 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 బాబోయ్, బాబాయ్ బాబాయ్, అయ్యో 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 చెయ్యండి బాబాయ్ 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 బాబాయ్, అయ్యో అమ్మా, ఎలా ఉండగలనండి? మీకు నాకు మధ్య చిల్లర గొడవలు ఉంటే ఉండొచ్చు, అయినంత మాత్రాన మీలాంటి పెద్దోళ్ళని గౌరవించకుండా వదిలిపెడతానా? అసలు మీరు ఎవరండి? అయ్యగారి బావమర్ది గారు. ఈ పాదం ఎవరిదండి? అయ్యగారి బావమర్ది గారిది. ఇలాంటి పాదాలను వదిలిపెట్టి నేను అసలు ఉండగలనండి? బ్రహ్మ కడిగిన పాదము, మీ పాదానికి దండం పెడతాను బాబాయ్. అయ్య బాబాయ్, అయ్యో నీ భక్తి మండ కాలదలరా. అలా కనకండి, భక్తి భక్తి అనండి ఈ రోజునండి. అయ్యగారు, నాకు తెలియకడుతానండి, రాత్రి మీరు గొట్టం ఎందుకు ఎక్కారండి? అయినా మట్టయ్యగాడు వట్టంగా దట్టంగా మిమ్మల్ని ఎందుకు కొట్టాలండి? అసలు ఈ విషయం ఇప్పటి వరకు అయ్యగారికి చెప్పకుండా ఎందుకు కూరుకోవాలండి? అయ్యగారు వద్దురా, వద్దంటారంటే ఇవాళ మిమ్మల్ని కొట్టాడు, రేపు నన్ను కొడతాడు, ఎల్లుండి లక్ష్మిని కొడతాడు. అసలు ఆ సెక్యూరిటీ వాళ్ళు ఉంది, మనల్ని కొట్టారుగా, బయట కొట్టారు కంటే. అయ్యగారు బ్రహ్మ చెప్పొద్దురా. సర్లేండి, మీరు చెప్పొద్దన్న తర్వాత ఎందుకు చెప్తారు కానండి? మళ్ళీ మాటండి అయ్యగారు. అది చెప్పండి, పర్లేదు, కడుపులో దాచుకుంటాను. ఏం లేదురా, సెక్యూరిటీ వాళ్ళు కరెక్ట్ గా పని చేస్తున్నారా లేదని చెక్కింగ్కి వెళ్ళా. ఓ అదే, మరి దీనికి ఎందుకంటే మీరు భయపడటం? మీరేమన్నా రంకుతనం చేశారా, బొంకుతనం చేశారా? మంచి పనే కదా, ఇదే కదా మైగారు. అసలు నువ్వు నన్ను పరామర్శించడానికి వచ్చావా, నన్ను అల్లరి చేయడానికి వచ్చావరా? అయ్యో ఎంత మాట అన్నారండి బాబు, మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చానండి బాబు. పండుకోండి బాబు. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, ఏదో తోచిన సాయము చేయువాడా